హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పౌడిపల్లి యాదవ్. నేటి మోరల్ నీతి ఏంటంటే, చిన్న తప్పును కూడా అశ్రద్ధ చేయకూడదు, అది పెద్ద నష్టానికి దారితీయొచ్చు అనేది ఈరోజు నీతి. ఈ నీతికి ఉదాహరణగా ఒక రైతు తను ఎంతగానో ప్రేమతో ఒక కోడిని పెంచుతాడు. ఆ కోడి మంచిగా ఎప్పుడు హ్యాపీగా సంతోషంగా ఉంటూ అక్కడ ఉండే ప్రాంతంలో అంతా కూడా తింటూ వెళ్ళాడుతూ ఎంజాయ్గా రోజు గుడ్లు పెడుతూ ఆ పేద రైతుకి ఎంతో ఆసరగా ఉన్నటువంటిది. అయితే ఒకరోజు అది గింజలను ఏరుతూ 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 అనుకోకుండా ఒక రాయిని నోట్లో మింగుతుంది. ఒక చిన్న రాయిని కడుపులో మింగేస్తుంది. ఆ మింగడం వల్ల తనకు తెలియకుండానే అది అస్వస్థతకు గురవుతుంది. అస్వస్థతకు గురి కావడం వల్ల అది ఇదివరకులాగా ఎంజాయ్గా ఎగరడం కానీ, మంచిగా తినడం కానీ యాక్టివ్గా కనిపించలేదు. నలతగా మసకగా కనిపించింది. అప్పుడు ఆ రైతు, అరే ఎప్పుడు చలాకీగా హ్యాపీగా ఉండే ఈ కోడి ఎందుకు ఇలా అయ్యిందా అని ఆలోచించినప్పుడు అది చాలా అస్వస్థతకు గురై కదలలేని పరిస్థితిలో ఉంది. కానీ చివరికి ఆ రాయి తిన్న కోడి కొద్దిసేపటికి తన కాళ్ళను, తన రెక్కలను మెల్లిమెల్లిగా ఆడిస్తూ తన పూర్వస్థితికి వచ్చింది. చాలాసేపటికి, అంటే తను చేసిన ఆ చిన్న పొరపాటు, ఆ రాయిని తినడం వల్ల తనకు అలాంటి నష్టం జరగాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అప్పుడు కోడి ఎంతగానో బాధపడ్డది. అలాంటి సిచ్యువేషన్ మన జీవితంలో కూడా మనము ఏమవుతుందిలే, చిన్న తప్పే కదా అని ఒక పొరపాటును చేసినప్పుడు ఆ పొరపాటు వల్ల ఎవరి జీవితానికి నష్టం జరుగుతుందో తెలియదు, ఎవరికి కష్టం కలిగిస్తుందో తెలియదు, ఎవరి జీవితంలో ఇబ్బందులు అవ్వడానికి కారణమవుతుందో తెలియదు. కాబట్టి మనం చేసే ఏ పనైనా సరే ముందు వెనక ఆలోచించి మనం పనులు చేసినట్టయితే ఒక చిన్న పొరపాటు కూడా జరిగి మన వల్ల ఇతరులు ఇబ్బంది పడకుండా ఉండడానికి ఆస్కారం అనేది ఉంది. కాబట్టి ఈ నీతిలో చిన్న పొరపాటే కదా అని ఆ తప్పును మనము చేస్తూ ఉంటే అది చాలా నష్టానికి గురి అవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.